అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, ఉచిత గ్యాస్ సిలిండర్పై ఇప్పుడే వచ్చిన ముఖ్య ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏపీలో ఇస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్పై అయితే ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు. ఇక పలువురికి డబ్బులు జమ కావటం లేదన్న ఫిర్యాదులపై సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో లబ్ధిదారుల నుంచి అక్కడక్కడ ఫిర్యాదులు రావడంపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను వివరణ కోరారు. ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు ఇస్తుంటే వాటిని డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక పేద మహిళలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందించేలా దీపం పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. గత ఏడాది దీపావళి పండుగ కానుకగా దీపం 2 పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 1,50,00,000 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి జరగనుంది. ఇక యాక్టివ్ గ్యాస్ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 3 ఉచిత సిలిండర్ల పథకానికి అర్హులు. ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే లబ్ధిదారులు ముందు సొమ్ము చెల్లిస్తే ఆ మొత్తం వారి వ్యక్తిగత ఖాతాలకు 24 గంటల నుండి 48 గంటల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.